హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోన్లోని జీపీఎస్ కెమెరాలు లేదా సోషల్ మీడియా ద్వారా మన సమాచారం ట్రాక్ అవుతుందనే విషయం చాలా మందికి తెలుసు. కానీ భవిష్యత్తులో సాధారణ వైఫై నెట్వర్క్లే మనల్ని గుర్తించే సాధనాలుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందుకోసం మీ చేతిలో ఫోన్ లేదా ఇతర పరికరం ఉండాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుంది, పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీలోని కార్ల్స్రూహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం సాధారణ వైఫై సిగ్నల్స్ కృత్రిమ మేధస్సు సహాయంతో వ్యక్తులను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించవచ్చని తేలింది. ఈ పరిశోధన ఫలితాలను ఏసీఎం కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్స్ సెక్యూరిటీలో ప్రదర్శించారు. పరిశోధకుల ప్రకారం వైఫై సిగ్నల్స్ గోడలు, ఫర్నిచర్, మనుషుల శరీరాలపై తాకి తిరిగి వస్తాయి. ఈ తిరిగి వచ్చిన సిగ్నల్స్ ను విశ్లేషించడం ద్వారా పరిసర ప్రాంతానికి ఒక రకమైన రేడియో చిత్రం రూపొందించవచ్చు. సాధారణ కెమెరా కాంతిని ఉపయోగిస్తే ఈ వ్యవస్థ రేడియో తరంగాలను ఉపయోగించి వ్యక్తులను గుర్తిస్తుంది. ముఖ్యంగా ఈ వ్యవస్థ పనిచేయడానికి వ్యక్తి వద్ద యాక్టివ్ ఫోన్ లేదా వైఫై పరికరం ఉండాల్సిన అవసరం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే సమీపంలోని ఇతర పరికరాలు వైఫై నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాయి. వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే సిగ్నల్స్ ను ఉపయోగించి కూడా ఈ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి ప్రయోగాలకు ప్రత్యేక సెన్సార్లు లేదా ఖరీదైన పరికరాలు అవసరమయ్యేవి. అయితే ఈ కొత్త విధానం సాధారణ ఇళ్లలో, కార్యాలయాల్లో ఉపయోగించే వైఫై రూటర్లతోనే పనిచేస్తోందని పరిశోధకులు తెలిపారు. నెట్వర్క్ లోని పరికరాలు రూటర్ కు పంపి బీమ్ ఫార్మింగ్ ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ అనే డేటాను ఉపయోగించి ఈ వ్యవస్థ వ్యక్తుల ప్రత్యేక లక్షణాలను నేర్చుకుంటుంది. ఒకసారి ఏఐ మోడల్ కు తగిన శిక్షణ ఇచ్చిన తర్వాత కొద్ది సెకండ్లలోనే వ్యక్తిని గుర్తించవచ్చని అధ్యయనం చెబుతోంది. మొత్తం 197 మంది పాల్గొన్న పరీక్షలో ఈ వ్యవస్థ దాదాపు 100% ఖచ్చితత్వంతో వ్యక్తులను గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. వ్యక్తి ఏ కోణంలో కనిపించినా, ఎలా నడిచినా ఫలితాలు పెద్ద మార్పు కనిపించలేదని తెలిపారు. అయితే ఈ సాంకేతికత గోప్యతకు పెద్ద సవాలుగా మార్చవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తరచూ వెళ్లే కెఫే లేదా ఇతర ప్రదేశాల్లోని వైఫై నెట్వర్క్ అతడిని గుర్తించి తర్వాత మరెక్కడైనా అది వ్యక్తిని మళ్లీ గుర్తించే అవకాశం ఉండవచ్చని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రజలపై కఠిన పర్యవేక్షణ ఉండే దేశాల్లో పౌరులను లేదా నిరసనకారులను వారి అనుమతి లేకుండానే గుర్తించి గమనించేందుకు ఇలాంటి టెక్నాలజీ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, ఇప్పటి వరకు కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామని భావించిన వైఫై నెట్వర్క్లు భవిష్యత్తులో వ్యక్తులను గుర్తించే శక్తివంతమైన పర్యవేక్షణ వ్యవస్థలుగా కూడా మారే అవకాశం ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే ప్రస్తుతం ఇది పరిశోధన దశల్లోనే ఉన్నప్పటికీ గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను రక్షించే భద్రతా ప్రమాణాలు అత్యవసరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.